నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. రైతులను నట్టేట ముంచుతున్న రైల్వే అభివృద్ధి పను లబోదబోమంటున్న అన్నదాతలను నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు పట్నం రైల్వే ట్రాక్ అభివృద్ధి పనుల్లో భాగంగా గొల్లప్రోలు శ్రీమన్నారాయణ తూము వద్ద నుండి నక్కలకంటి రైల్వే బ్రిడ్జ్ వరకు రైల్వే శాఖ 6 అడుగుల ఎత్తైన గోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ 6 అడుగులు గోడ నిర్మాణం వేలాది ఎకరాల పంట బొమ్మలు వరద తాకిడికి వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం కారణంగా గొల్లప్రోలు పట్టణానికి చెందిన వేలాది ఎకరాల పంట భూములు చెరువులను తలపిస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ పంట భూమి గల రైతుతో మాట్లాడదాం. చూడండి ఈ రైతు ఆవేదన. దీనిపై సంబంధిత రైల్వే శాఖ అధికారులు దేశానికి పిడికెడన్నం పెట్టే రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రైతుల ద్వారా వినిపిస్తున్నాయి. ఈ గోడ నిర్మాణం పూర్తయితే వందలాది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. అడ్డాలు రైల్వే అభివృద్ధి పనుల కారణంగా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్న కారణంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే శాఖ అధికారులతో సంప్రదించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే వరద నీరు బయటకు వెళ్లే మార్గం రైల్వే అధికారులు కల్పించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రతిపాదికన అన్నదాతలకు మేలు చేయాలని గొల్లప్రోలు పట్టణానికి చెందిన రైతన్నలు నేటి ధరణి న్యూస్ వార్త ఛానల్ ద్వారా వేడుకుంటున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. చూడండి, ఇక్కడ ఇవన్నీ పంట పొలాలండి. ఎంత పంట పొలం, అదేమో రైల్వే ట్రాక్ అండి. అంతా రైల్వే ట్రాక్. అయితే ఇక్కడ రైల్వే వాళ్ళు రైతులు పంట పొలాల నుంచి, అదే రైల్వే స్థలం అవ్వచ్చు, రైతు స్థలం అవ్వచ్చు, పంట పొలాల నుంచి ఒక గోడ నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. చూడండి, ఇక్కడ రైతు ఉన్నాడు. ఏమంటే మీ పేరేం పేరండి? నా పేరు రవికుమార్ గారు అండి, వాకపల్లి రవికుమార్ గారు. వాకపల్లి రవికుమార్ గారితో మాట్లాడతారు. చూడండి, మాట్లాడండి. హలో, మీరు చెప్పండి మాట్లాడండి. ఇప్పుడు రైల్వే కూడా కట్టుకు వెళ్ళిపోతున్నారు సార్లు అందరూ వచ్చి. అది పాత ముందు లైన్ మీద ముందు కొలిసి అన్నీ మార్కింగ్ సిమెంట్ స్తంభాలు వేసి ముందు రెడీ చేసేసి పెట్టేశారు. ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఆ కంపెనీ ఎవరు కదపలేదు మెదపలేదండి. దానికి ఇప్పుడు మళ్ళీ ఎగస్ట్రా 2 అడుగులు కొత్తగా వేసి దాన్ని మించి కట్టుకుపోతున్నారండి. గోడ జరిగింది, వాస్తవం అండి ఇది. ముందు వాళ్ళు వేసిన రెడీగా ఆ కమ్మలు ఎవ్వడం అడ్డుకోనకి కాంక్రీట్ వేసేసి ఈ రైల్వే పోల్స్ కమ్మలు వేసేసారండి. అయితే ఇదిగో చూడండి, ఒకసారి ఈ పోల్కి ఆ పోల్కి, అంటే ఈ పోల్ దగ్గరలో ఉంది, ఆ పోల్కి ఇంకా గజం లోపలికే అదే రైతు భూమిలోకి వచ్చేసాడని ఇక్కడ రైతు ఆరోపిస్తున్నాడు. చూడండి, కానీ ఇంకొకటి ఏంటంటే రైతు ఆరోపణలు పక్కన పెట్టండి. ఇప్పుడు అడుగు 2 అడుగుల భూమి మాటకే ఈ నిర్మాణం వల్ల, ఈ గోడ నిర్మాణం వల్ల రైతులకు తీరని నష్టం ఏర్పడుతుందండి. తీరని నష్టం, కష్టం కూడా ఏర్పడుతుందండి. దీనిపై నష్టం కష్టం ఏంటో రైతు చెప్తాడండి, సామేలు చెప్తాడు. రవికుమార్ గారు చెప్తారు, వినాలి. ఇప్పుడు ఇంతవరకు పై మీద నుంచి మొత్తం ఇలా మన పైన ఒక పెద్ద బ్రిడ్జి ఉంది, అది ఒక కాలువ ఒకటి ఉంది. అక్కడి నుంచి పెద్ద కాలువ దాకా ఇదంతా వాటర్ వచ్చి నిండిపోతుంది. ఇది ఏ కాలువ అండి? ఏ తూము అండి? ఇది శివనారాయణ తూము అండి. ఈ శివనారాయణ తూము కానీ నక్కలకండి దాకానండి. నక్కలకండి దాకా ఇదంతా మొత్తం అర్థాడెత్తు మునిగిపోద్దండి, మునిగిపోద్దండి. అప్పుడు ఆ పెద్ద బ్రిడ్జి వల్ల అక్కడ బ్రిడ్జి ఇప్పుడు కండి అది దోణి కట్టారండి, పెద్ద నకలకండికి. ఆ దోను వాటర్ ఆగేసేసి ఇలా పొలాల మీద ఇలా అవుతుంది. అది ఇలా ఈ బ్రిడ్జి చేన్నారు తూంగి. అంటే వరద వస్తే ఇంకా ఈ పంట పొలాలన్నీ మునిగిపోతాయి అంటారు. ట్రాక్ రైల్వే ట్రాక్ సగం చేసి మునిగిపోతుంది. రైల్వే ట్రాక్ కమ్మిలు కూడా ఏలబడిపోయింది. ఒక ఏడు ఒక కాన్ ఉండేది ఆ బ్రిడ్జి, అది ఇప్పుడు 2 కాన్లుగా పెంచి ఆ వాటర్ దాని పంపిస్తున్నారండి. ఏమండి, ఇప్పుడు ఈ గోడ నిర్మాణం వల్ల ఇంకా నీరు వెళ్ళి మార్గం లేదంట. ఎవరట మరి అయితే ఈ రైతులు పంట పొలాలన్నీ పోయినట్టే. ఇంకా మునిగిపోయి అడిగారు, చెప్పారు, అడిగామండి. మా ఇంట్లో కావస్తే ఈ వాటర్ మా దాంట్లో మీరు దిగకూడదు అంటే మరి ఇలాగైనా నష్టమని మరి మాకు నీరు దిగకపోతే ఎక్కడికక్కడ కులిపోతండి, ఇదంతా వాటర్ అంతా శుభ్రంగా ఇలా కొంచెం కురిసిందంటే ఇదంతా వచ్చి మునిగిపోతుందండి అని అడిగామండి. అడిగితే వాటర్ దిగినాక ఈ రైల్వే దాంట్లో కుదరదు, మీ నీరు మా దాంట్లో రాదు, మీ నీరు మా దాంట్లో రానియకూడదు అని అన్నారండి సార్. అంటే మరి గతంలోని గత ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అంటే అవ్వచ్చు, రైతులు పంట పొలాలను తీసుకునే కదా అప్పుడు రైల్వే ట్రాక్ నిర్మాణం చేసింది. ఏమంటే గవర్నమెంట్ రైతులు పంట పొలాలు తీసుకుని, అయితే మరి రైతులు నీరు పోనాకి లేదని రైల్వే అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందండి. మరి రైతులు నష్టపరచడం
ఏమండి అవునండి. మాట్లాడండి. అలాగే సార్ మరి కిందకి పాయింట్ ఎవరంటాడు సార్, నేను అడిగేవండి ఇవ్వమని, వారి పెద్దోళ్ళని అడిగి కనుక్కొని చెప్తా ఉన్నారండి. చూడండి, రైతులకి ఇవ్వనని రైతులు బాధపడుతున్నారు. ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం అండి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ శివనూరు తుంకానికి నక్కలకండి దాకా ఈ గోడ నిర్మాణం కారణంగా 6 అడుగులు గోడ, ఈ గోడ నిర్మాణం 6 అడుగులు ఎత్తటండి. 6 అడుగులు ఎత్తు గోడ నిర్మాణం కారణంగా అంటే ఫ్లడ్ ఇంచుమించు 15 అడుగులు వస్తుందండి. ఇక్కడ ఇది పల్ల ప్రాంతం అండి, ఇది లోతట్టు ప్రాంతం. ఇలాగా వందలాది ఎకరాలు చూడండి, ఇలాగ వందలాది ఎకరాలు పంట పొలాలు ఉన్నాయండి. అంటే వందలాది వేలు ఉంటాయండి. ఇలాగా వందలాది ఎకరాల పంట పొలాలు ఉన్నాయండి. చూడు, ఇప్పుడు దమ్ములు కూడా అవుతున్నాయండి కొన్ని. అయితే పొరపాటుని ఈ ఫ్లడ్ కానీ అదే వరద కానీ వచ్చిందంటే శుభ్రంగా ఈ రైతు ఎకరానికి 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు పెట్టుబడులు పెడుతున్నారండి. ఇవి ఎందుకో పనికి రాకుండా పోతాయండి. రైతు అన్నమో రామచంద్ర అని రోడ్లు పడే స్థితి ఈ గోడ వల్ల కలిపింది అవుతుందని రైతులు అంటున్నారు. మీరు ఇప్పటికే తొలకరి సాగు రైతు చేతికి రాలేదండి. ముందుది రెండోది గత సంవత్సరం కూడా రాలేదని ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే అధికారులతో మాట్లాడి దీనిపై రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.